గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. సీఎంతో ఆదాని భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరిస్తాం. అమర్ రాజా ఆదాని గ్రూపులకు రేవంత్ భరోసా. మరిన్ని పెట్టుబడులు ప్రకటించిన అమర్ రాజా. ఏరోస్పేస్ పార్కు, డాటా సెంటర్ ప్రాజెక్టులపై ఆదాని గ్రూప్ చర్చలు, పెట్టుబడులకు సిద్ధం. ఆదాని గ్రూప్ అక్రమాలపై సెబీ సీతకన్ను, మీడియా బయటపెట్టిన దర్యాప్తులో సెబీ పక్షపాతం, సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ స్పందన, క్రోనీ క్యాపిటలిజంపై మా పోరు ఆగదు అంటూ జయరాం రమేష్ వెల్లడించిన వార్త చూస్తున్నాం. భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు, 18 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లు, సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సర్వే సంగీత, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ చేసింది ప్రభుత్వం. తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం, దళం, గలం. ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించేది గులాబీ పార్టీయే. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం, వారికి స్వప్రయోజనాలే ముఖ్యం. కాంగ్రెస్ హామీల అమలుకు ఇంకా 70 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష. మతపిచ్చి తప్ప తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది? ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఆ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం హామీలు 420. గడువులోగా హామీలన్నీ అమలు చేసి తీరాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లోని పొరపాట్లను సరిదిద్దుకుంటాం. లోక్సభ వారీగా సమావేశాలు, అసెంబ్లీ భేటీలు జరుగుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ పుస్తకం, కాంగ్రెస్ 420 హామీలు. ఆ పుస్తకాన్ని విడుదల చేశారు కేటీఆర్ నిన్న. జీఎస్డీపీలో తెలంగాణ టాప్. రాష్ట్ర తలసరి ఆదాయం 3,08,732, 11.93% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఉంది. 9 ఏళ్లలో సాధించిన వృద్ధి ఫలితం ఇది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో దక్షిణాదిగే అగ్రగామి. నేడు కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగబోతుంది తెలంగాణ భవన్లో. ఆటో డ్రైవర్ల భిక్షాటన, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. బస్సులో ఉచిత ప్రయాణంతో రోడ్డున పడ్డామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్కు బెదిరింపు కాల్స్. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆయన. భగ్గుమన్న ఇథనాల్, రైతులపై లాఠీచార్జ్. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ 10,000 మంది ఆందోళన. ఫ్యాక్టరీ గోడలు, షెడ్ల ధ్వంసం, కారుకు నిప్పు. గ్యారంటీల అమలుకు ఇందిరమ్మ కమిటీలు. ఒక్కో కమిటీలో 5 కాంగ్రెస్ నేతలకు చోటు. కొత్తూరులో జమ్మికుంట రాజకీయం. జగన్కు షర్మిల ఆహ్వానం. కొడుకు పెళ్లికి రావాలని ఆహ్వానం అందించారు వైఎస్ జగన్కు ఆమె సోదరి షర్మిల. అలాగే నేడు కేసీఆర్కు జగన్ పరామర్శ అని ఒక వార్త చూస్తున్నాం. సైన్స్ కాంగ్రెస్ జరిగేనా? రూపాయి విధించలేమన్న డిఎస్టీ. 50 కోట్లు అడిగిన జేఎన్టీయూ. రాష్ట్ర ప్రభుత్వ సహకారము అనుమానమే. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ గైర్హాజరు. సిట్ సిబిఐతో దర్యాప్తు అక్కర్లేదు. ఆదానిపై సెబీ దర్యాప్తు చాలు. సెబీ వ్యవహారాల్లో కోర్టు జోక్యం పరిమితం. ఇరాన్లో మారణకాండ, 103 మంది మృతి, 188 మందికి గాయాలు. తెలంగాణ టుడే. నో మోర్ ప్రాబబ్స్ అగైనిస్ట్ ఆదాని గ్రూప్. రూల్స్ సుప్రీం కోర్ట్ గివ్స్ సెబీ 3 months టు ఫినిష్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అని ఒక వార్త చూడొచ్చు. టైమ్ టు స్ట్రెంగ్థెన్ బీఆర్ఎస్ ఫర్ లోక్సభ పోల్స్ సేస్ కేటీఆర్.